పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు, ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు. మనం నిత్యం చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి పురాణాలలో చెప్పబడినవి. మనిషి చేసే పాపానికి విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో వివరించారు. అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాము. పూర్తిగా చూడండి. గరుడ పురాణము శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే గరుక మంతుడికి వివరించాడంట అని పురాణ గ్రంథాల్లో తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుకుమంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగ్గా జీవించే విధానాన్ని, నియమాలని వివరించారు. దీన్నే గరుడ పురాణం అని పిలుస్తారు. గరుడ పురాణాల్లో పేర్కొన్న ఒక అంశం మనిషి ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయటం వల్ల అనారోగ్యంతో ఆయుష్ తగ్గుతుందో గరుడ పురాణాల్లో చెప్పారు. గరుడ పురాణాల్లో పేర్కొన్న పనుల గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఇలాంటి అలవాట్లు గనక ఉంటే వదిలేయటం చాలా శ్రేయస్కరము. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉండటం వలన ఆలస్యంగా నిద్ర లేసేవారు జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు. ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్ర లేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవటం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు. వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు మనకి ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. మనం రోజు తినే ఆహారంలో పెరుగు చాలా ఆరోగ్యకరమైనదని పరిగణించబడింది. అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవటం వలన వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినటం వలన కడుపుకు సంబంధించిన వ్యాధులు పెరుగుతాయి. కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణమవుతాయి. అందువలన పెరుగును రాత్రిపూట ఆహారంగా తీసుకోకపోవటమే చాలా మంచిది. కొంతమంది మాంసాహారులు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు. మీరు నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తిన్నట్టయితే మీ జీవితాన్ని మీరే అనేక ఇబ్బందుల పాలు చేసినట్టే. ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసాహారంలో మాదిరిమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. నిల్వ ఉంచిన మాంసాహారంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు దీన్ని గనక తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది. నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినకపోవటమే చాలా మంచిది. జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషుల శారీరక సంబంధం పైన నియంత్రణ ఉండాలి. ఉదయాన్నే భార్యాభర్తల సంబంధం శరీరాన్ని బలహీనపరుస్తుంది. మీ శరీర వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. యోగులు, ఋషులు యోగా, ప్రాణాయామం, ధ్యానం కోసం ఉదయపు సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది. శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తరువాత మంట నుంచి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకునే పొగలో అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి ఇంటికి వచ్చిన తరువాత స్నానం చేయకపోతే అక్కడ నుంచి వచ్చిన వెంటనే బట్టలు ఉతికేసుకోవాలి. తరువాత స్నానం చేయాలి. మనిషి శరీరంలోకి రోగం ప్రవేశించటానికి ముఖ్యమైన కారణం అతిగా తినటం, మలమూత్ర విసర్జన తొందరగా కానివ్వటం లేదా ఆపుకోవటం, పగటి నిద్ర, రాత్రి జాగరణ. వీటిల్లో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించటానికి. విష్ణు పురాణంలో వేదాలలో వేదం విష్ణు పురాణం, శాస్త్రాల్లో శాస్త్రం, జ్యోతిష్యంలో ఇతిహాసం విష్ణు పురాణం, యోగ విద్య, కావ్యాల్లో కావ్యం, సకల లోక విషయం, సకల లోక మనోరంజనం. పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు
పురాణ సంధిత ఇది. ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువ సార్లు స్నానం చేయటం వలన అనారోగ్యానికి గురవుతారు. సాధ్యమైనంత త్వరగా ముగించటానికి ప్రయత్నించాలి. రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది. రాత్రి పూట రహదారులను దాటకూడదు. సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు. దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్మశానాలకు రాత్రి వేళలో సందర్శించరాదు. ఇక్కడ ఎప్పుడు ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు రాత్రి వేళలో తమ కార్యకలాపాలు సాగిస్తారు. అందుకే ఇలాంటి వాళ్లకు ఎప్పుడు దూరంగా ఉండాలి. నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిద్రపోయే సమయం, మేల్కొనే సమయాన్ని ఒక్కసారి పరీక్షించండి. విష్ణు పురాణ ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి భూమి మీద చేసే ప్రతి కర్మ ఫలంకు అతను చనిపోయిన తరువాత అతనికి ఫలం ఇవ్వబడుతుంది. మనిషి మరణం తరువాత స్వర్గము లేదా నరకం అనేది ప్రతి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మనం మంచి పని చేస్తే తరువాత అంతా మంచే జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే మంచి పని చేస్తే మనకంతా మంచే జరుగుతుంది అని నమ్మాలి. ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధ పెట్టకపోతే మరణానంతరము స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడాల్సి వస్తుంది. మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు. అందులో కొన్ని భయంకరమైన శిక్షలను గురించి తెలుసుకుందాం. వేట ఒక ఆట అనుకొని సాధు జంతువులను కిరాతంగా హతమార్చి కడుపు నింపుకునే వారికి శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంచి పాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కలకలలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మండుతున్న మంటలో ఆ రాగి కొలిమి అమితంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. ఆడపిల్లలతో శారీరక సంబంధాలు పెట్టుకొని అనుభవించే వారికి నరకంలో శిక్ష పడుతుంది. బావిలో రక్తము, మానవ విసర్జన, అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి. బావిలో వేసి హింసిస్తారు. అయిన తరువాత బాధించే వారికి శిక్ష విధిస్తారు. క్రిమి భోజనం, క్రిమి కీటకాలతో నరకం విధిస్తారు. ఇతరులని అనవసరంగా తీరిక వదిలేసి వారికి క్రిమి భోజనం శిక్ష పడుతుంది. ఇతరులని అనవసరంగా తీరిక వదిలేసి క్రిమి భోజనాలు పెడతారు అలాంటి దుర్మార్గులకి. దాన్ని విల్పవ నరకం అంటారు. విల్పవ నరకం బ్రాహ్మణులు మద్యం సేవిస్తే విల్పవ నరకం విధిస్తారు. బంగారము, వజ్రాలు దొంగతనం చేసే వారికి తప్తమూర్తి నరకం విధిస్తారు. వైశాసన నరకం, పేదలు ఆకలి దప్పికలతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతల వాళ్ళు బాధపడుతున్న వారిని చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వారందరికీ ఈ నరకాన్ని వచ్చి పంచిపెడతారు. అతి కామాకులు, భార్యని కట్టు బానిస కన్నా నీచంగా చూసేవాళ్ళు వాళ్ళకు కూడా శిక్ష విధిస్తారు. శరీరం శాశ్వతమని తన కోసం, తన వారి కోసం ఇతర ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళను కూడా ఇలాంటి నరకాల్లోనే వేస్తారు. వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. లాలాభక్షణ నరకం, ఇతరులతో బలవంతపు అత్యాచారం చేసే వాళ్ళని అతి కిరాతంగా హింసించెదరు. విద్యుత్ ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనుల్లో వేలు పెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ అన్యాయాలతో దిగబడి
విధి నిర్వహణ సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. విశ్వస్త నరకం. పశుపక్షాదులను హింసించే వారికి విశ్వస్త నరకం విధిస్తారు. చూశారు కదండి వీడియో. ఇలాంటి పాపాత్ములకు, ఇలా పాపాలు చేసే వాళ్ళకి ఎన్ని రకాలుగా హింసలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా శిక్షలు విధిస్తారో, ఎన్ని రకాలుగా తయారు చేసి పెట్టారో. మంచికి చెడుకి, ప్రతికూల శక్తులకి, ప్రతి దానికి నరకము స్వర్గం అనేది రెండు ఉన్నాయండి. మంచికి మంచి, చెడుకు చెడు. పాపులకి ఎలాంటి నరకం ఉంటుందో, మంచితనానికి ఎలాంటి మార్గాలు ఉంటాయో, అలాంటి మంచి చెడులు మొత్తం ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.